హలో గాయ్స్, వెల్కమ్ టు శర్వాణి వాయిస్. ఈ రోజు మనం ఒక మంచి జోంబీ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ కథ స్టోరీ లైన్ వచ్చేసి, ఒకవేళ ప్రపంచం అంతా జోంబీస్ అయిపోయి మనం మాత్రమే మిగిలితే చావా బ్రతక అన్న సిచ్యువేషన్ లో ఎలా బ్రతకాలి అన్నదే ఈ స్టోరీ లైన్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే గంట సింబల్ లోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ నచ్చితే లైక్ కూడా చేసేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోతే, కథ స్టార్టింగ్ లో మొత్తం అంతా గేమింగ్ సెటప్ ని చూపిస్తారు. ఎందుకంటే మన కథలో హీరో మొత్తం అంతా గేమింగ్ మీదే ఉంటాడు. ఎప్పుడు చూసినా గేమ్స్ ఆడుతూ ఉంటాడు. గేమ్స్ ఆడుతూ లైవ్ స్ట్రీమ్ కూడా పెడతారు. అయితే కథ స్టార్టింగ్ లో మన హీరో పడుకున్నట్టు చూపిస్తారు. మార్నింగ్ 10 అవుతుంది. అలారం ఆపేసి బయటకు వచ్చి చూస్తే వాళ్ళమ్మ ఒక నోట్ రాసి ఉంటుంది. అందులో, నువ్వు కూరగాయలు అవి తెమ్మంటే ఇప్పటిదాకా తేలేదు, నీకు చెప్పిన ఉపయోగం లేదని నేను చెల్లి వెళ్లి సరుకులు తేడానికి వెళ్తున్నాము అని చెప్తుంది. మనోడు అదేం పట్టించుకోడు. లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేసి గేమ్ ఆడుతూ ఉంటాడు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాడు. ఇంతలోపు లైవ్ లో కమెంట్స్ వస్తూ ఉంటాయి. టీవీలో చెప్తుంది నిజమేనా కాదా అని చెప్పి అందరూ అంటారు. ఏంటి అని చెప్పి టీవీ ఆన్ చేస్తాడు. టీవీలో మొత్తం జాంబీస్ గురించి చూపిస్తారు. అప్పుడే మన హీరోకి గవర్నమెంట్ నుంచి ఒక మెసేజ్ పంపిస్తారు. అదేంటంటే, ఎవ్వరు ఇంట్లో నుంచి బయటకు రాకండి, అంతా గందరగోళంగా ఉంది అని చెప్పి. అసలు ఏం జరుగుతుందిరా బాబు ప్రపంచం అంతా అని చెప్పి మన హీరో బాల్కనీ నుంచి చూడడం స్టార్ట్ చేస్తాడు. చూస్తే అందరూ పిచ్చోళ్ళ అరుచుకుంటూ బయటకు పరిగెడుతూ ఉంటారు. అలాగే ఒకళ్ళొకళ్ళు తినేస్తూ ఉంటారు. ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పి చూస్తూ ఉంటాడు. భయపడిపోతాడు. అసలు ఏం జరుగుతుందిరా బాబు అని చెప్పి. ఇంతలోపే ఒక అమ్మ వాళ్ళ అమ్మాయిని వెతుక్కుంటూ హగ్ చేసుకుంటుంది. కానీ వాళ్ళ పాప ఆల్రెడీ జాంబీ అవడం వల్ల వాళ్ళ అమ్మని తినేస్తుంది. ఇదంతా చూసి మనోడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. వామ్మో ఏం జరుగుతుంది ప్రపంచం అంతా అని చెప్పి అనుకుంటాడు. అలా అనుకునే లోపే ఏమనో డోర్ ఎవరో కొడతారు. ఎవర్రా బాబు, అమ్మ నాన్న ఏమో అని చెప్పి చూస్తాడు. చూస్తే ఎవరో ఒక అతను ఉంటాడు. దయచేసి డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇంతలోపే లోపలికి వచ్చేస్తాడు. నువ్వెవరు, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పి అతన్ని బయటకు పంపించడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే మన కథలో హీరోకి అస్సలు హెల్పింగ్ నేచరే ఉండదు. కానీ అతను, మా అన్న జాంబీగా మారిపోయాడు, దయచేసి ఒక్క గంట మాత్రం మీ ఇంట్లో ఉండివ్వండి అని బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. అయినా సరే మనోడు అస్సలు కనికరించడు. బయటకు వెళ్ళకపోయేసరికి కత్తి చూపించి, నువ్వు బయటకు వెళ్తావా లేదా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ప్లీజ్ ప్లీజ్ అని ఇతను ఎంతగానో రిక్వెస్ట్ చేస్తాడు. ఇంతలోపే అతని కళ్ళు రెడ్ గా మారిపోతూ ఉంటాయి. అతనికి కళ్ళు సరిగ్గా కనిపించకుండా రెడ్ గా మారిపోతూ అతను జాంబీగా అయిపోతాడు. దాంతో మనోడు కత్తి పెట్టి బెదిరిస్తూ అతను నెలకొకలాగా బయటకు పంపించేస్తాడు. లాస్ట్ కి డోర్ వేసి డోర్ లో నుంచి చూస్తూ ఉంటాడు ఏం జరుగుతుందా అని. ఇంతలోపే ఇంకో జాంబీ వచ్చి అతన్ని కిరాతకంగా తినేస్తుంది. అది చూసి మనోడికి చాలా అంటే చాలా భయం వేసిస్తుంది. ఇంకా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు, బయట అంతా కూడా జాంబీస్ గా మారిపోయారు అని చెప్పి అతనికి బాగా అర్థమవుతుంది. ఇంకా డోర్ నుంచి ఎవరు రాకూడదు అని చెప్పి ఫ్రిడ్జ్ ని తీసుకెళ్లి డోర్ ముందు పెడతాడు. డోర్ ముందు కూర్చొని ఉన్న కూల్ డ్రింక్ ని తాగుతూ ఉంటాడు. ఇంతలోపే 60 రోజులు లాక్డౌన్ ఉంటుందని చెప్పి మెసేజ్లు వస్తాయి. దాంతో వాడు చాలా బాధపడతాడు. ఎందుకంటే ఇప్పుడు మన హీరోకి తినడానికి తిండి కూడా ఉండదు. వాళ్ళ అమ్మకి ఫోన్ చేద్దాం అనుకుంటాడు. కానీ సిగ్నల్స్ అస్సలు దొరకవు. దాంతో ఏం చేయాలరా దేవుడా అనుకుంటాడు. ఇంతలోపే వాళ్ళ అమ్మ నుంచి వాడికి మెసేజ్లు వస్తాయి. బాబు, మేము క్షేమంగానే ఉన్నాము, నువ్వు కూడా ఇంట్లోనే ఉండు, బయటికి అస్సలు రాకో, అలాగే మన దగ్గర ఉన్న ఫుడ్ ని జాగ్రత్తగా పొదుపుగా వాడుకో అని చెప్తుంది. అప్పుడు వాడు లెక్కలేస్తాడు. కరెక్ట్ గా మన ఊడికి 9 రోజులు మాత్రమే వస్తాయి. ఇంకా చాలా రోజులు బతకాలి, ఎలా బతకాలా అని చెప్పి ఆలోచిస్తాడు. సరే అని చెప్పి ఉన్న దాంతో ఫస్ట్ అడ్జస్ట్ అవుదాం అనుకుంటాడు. ఇంకా రాత్రి ఏదోకలా గడిపేసి నిద్రపోతాడు. రెండో రోజు లేచేసి ఫోన్ చూస్తుంటే అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. దయచేసి ఎవరైనా మమ్మల్ని కాపాడండి, మాకు ఆహారం కావాలి అని చెప్పి పోస్టులు పెడతారు. ఇంకా మనోడు రియలైజ్ అవుతాడు, నేను కూడా ఎలాగైనా ఇలా పెట్టాలి, ఇదంతా నా తప్పు వల్లే, కూర్చొని గేమ్స్ ఆడడం వల్ల ఇలా జరిగింది అని చెప్పి అనుకొని ఒక కార్డ్బోర్డ్ మీద రాస్తాడు. నేను పలానా బ్లాక్ లో ఇరుక్కుపోయాను, దయచేసి ఎవరైనా వచ్చి నన్ను కూడా కాపాడండి అని చెప్పి రాస్తాడు. అలాగే తన దగ్గర ఉన్న డ్రోన్ తో మొత్తం అంతా ఏం జరుగుతుందో చూడాలనుకుంటాడు. అతని దగ్గర ఉన్న స్పెట్స్ ని పెట్టుకొని డ్రోన్ తో అతని ఫోన్ కి కనెక్ట్ చేసి డ్రోన్ ని పంపిస్తాడు. పంపిస్తే అక్కడందరూ కూడా జాంబీస్ గా మారిపోతారు. మొత్తం అపార్ట్మెంట్స్ అంతా కూడా జాంబీస్ ఉంటారు. ఇంతలోపే ఫోన్ ఛార్జ్ అయిపోయింది అని చెప్పి సిగ్నల్ వస్తూ ఉంటుంది. వామ్మో, ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందా అని చెప్పి వెంటనే డ్రోన్ ని మెల్లిగా తీసుకొచ్చేస్తాడు తన దగ్గరికి. తీసుకొచ్చి ఆ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టాలనుకుంటాడు. ఇంకా చేసేది ఏం లేక మళ్ళీ గేమ్ ఆడడానికి వస్తాడు. గేమ్ ఆడుకుంటూ లైవ్ స్ట్రీమింగ్ చేసుకుంటాడు. కానీ సర్వర్ డౌన్ అయిపోతుంది. దాంతో మనోడికి పిచ్చ కోపం వస్తుంది. ఉన్న ఒక్క ఎంటర్టైన్మెంట్ కూడా పోయిందిరా దేవుడా, ఏంటిలాగా ఉంది అని చెప్పి అనుకుంటాడు. ఇంక చేసేది ఏం లేక మళ్ళీ పడుకుంటాడు. పడుకునేసరికి ఈసారి మధ్యరాత్రిలో ఏవో అరుపులు వినిపిస్తాయి. ఏంటి అరుపులు అని చెప్పి బాల్కనీకి వెళ్ళి చూస్తాడు. కింద ఒక లేడీ పోలీస్
టైమ్స్ ఆవిడ జాంబీస్ నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. ఆవిడ దగ్గర ఉన్న గన్ తో అందరినీ షూట్ చేస్తూ ఉంటుంది. కానీ జాంబీస్ ఆ సౌండ్ కి ఇంకా ఇంకా ఎక్కువ వచ్చేస్తారు. దాంతో ఆ అమ్మాయికి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. వాళ్ళతో చాలా అంటే చాలా పోటీ పడుతుంది. కానీ ఒక జాంబీ వచ్చి తన మీదకి ఎక్కేసి కరిచేద్దామని ట్రై చేస్తుంది. దానితో కూడా విడిపించుకొని ఆ జాంబీని పక్కకు తోసేసి పరిగెట్టుకుని వెళ్ళేసరికి ఇంకా 2-3 జాంబీస్ తన మీదకి వచ్చి అటాక్ చేస్తాయి. దాంతో మన హీరో చాలా కుమిలిపోతాడు. తన్ని కాపాడలేకపోయాను అని చెప్పి మన హీరో కోపం వచ్చి గట్టిగా అరుస్తాడు, ఆపండి అని చెప్పి. కానీ మన హీరో సౌండ్లకి వెనక నుంచి వచ్చేస్తూ ఉంటాయి జాంబీస్. అతని డోర్ అంతా కదిలిపోతూ ఉంటుంది. ఏదో జాంబీ గట్టిగా తోసేస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్ తోసుకొని రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దాంతో మనోడికి చాలా భయమేసి ఒక కర్రను తీసుకొస్తాడు. పాపం ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా కింద పడిపోతాయి. కానీ జాంబీ మాత్రం అస్సలు ఆగదు. లోపలికి వచ్చేయడానికి చాలా ట్రై చేస్తుంది. దాంతో మనోడు కర్రతో కొట్టేసి మొత్తం డోర్ ని గట్టిగా నొక్కేస్తాడు. కానీ మనోడు బలం అస్సలు సరిపోదు. ఆ జాంబీ చాలా బలంగా ఉంటుంది. వెంటనే అది తోసుకుంటూ వచ్చేద్దాం అనుకుంటుంది. ఇంకా హీరోకి అర్థమైపోతుంది వాడి బలం అస్సలు సరిపోదు అని. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి బాల్కనీ వైపు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ జాంబీ ఫ్రిడ్జ్ ని తోసుకొని బాల్కనీ దగ్గరకు వచ్చేస్తుంది. వాడు బాల్కనీ నుంచి దూకేస్తున్నట్టుగా కింద రాడ్స్ పట్టుకుంటాడు. అప్పుడు ఆ పిచ్చిగోరు జాంబీ అది నిజంగానే దూకేశాడు అనుకొని ఇది కూడా దూకేస్తుంది. పైనుంచి కింద పడిపోతుంది అది. ఈ ఒక్క విషయంలో మాత్రం మన హీరోని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే సినిమా మొత్తంలో ఈ ఒక్క విషయంలో బాగా బుర్ర వాడతాడు. కానీ కింద నుంచి జాంబీస్ రా నా దగ్గరికి రా నరుస్తూ ఉంటాయి. దాంతో మనోడికి భయం వేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతాడు. ఇంకా తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండదని చెప్పి వాళ్ళ నాన్నగారు దాచుకున్న మందు బాటిల్ని తాగుతూ ఉంటాడు. కూర్చొని టీవీ చూస్తాడు. టీవీలో మాత్రం న్యూస్ చెప్తూ ఉంటారు. మొత్తం అంతా కూడా జాంబీస్ గురించే ఉంటుంది. ప్రతి ఏరియాలో కూడా ఇలానే ఉంది అని చెప్తాడు. ఛానల్ మార్చితే నూడిల్స్ వస్తాయి. నూడిల్స్ చాలా టెంప్టింగ్ గా ఉంటాయి. దాంతో మనోడికి నోరు ఊరిపోతుంది. ఇంకా మనోడు నోరు నాపుకోలేక వెంటనే తన దగ్గర ఉన్న లాస్ట్ బాక్స్ ని కూడా తినేద్దాం అనుకుంటాడు. ఆహాహా ఎంత బాగుందో అని చెప్పి గుమ్ములాడిపోతుంది అని చెప్పి మొత్తం అంతా కూడా బాక్స్ ని ఖాళీ చేసేస్తాడు. ఒక రోజంతా తినాల్సింది ఒక పూట్లోనే తినేస్తాడు. ఇంకా వాడి దగ్గర తినడానికి తిండి కూడా ఉండదు. రిమోట్ ఇసిరితే వాటర్ బాటిల్ తగిలి ఉన్న వాటర్ కూడా అయిపోతుంది. దాంతో మనోడు సర్లే ట్యాప్ వాటర్ ఉంటది కదా అది అడ్జస్ట్ అయిపోదాం అని చెప్పి వెళ్తాడు. ట్యాప్ లో నుంచి వాటర్ రావడం ఆగిపోతుంది. ఇంకా మనోడికి తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీరు ఉండదు. ఎక్కడ కూడా నీళ్ళు కనిపించవు వాడికి. సర్లే అని ఇంకా 9 రోజులు అయిపోయాయి కదా అని చెప్పి అనుకుంటాడు. ఇక 10వ రోజు వస్తుంది. 10వ రోజు కూడా లైవ్ స్ట్రీమింగ్ యాజ్ ఇట్ ఈస్ చేసుకుంటూ ఉంటాడు. వాడి ఎంజాయ్మెంట్ ని ఎవరు ఆపలేరు. ఇంకా నిద్రపోతాడు. ఇంకా వాడికి చాలా అంటే చాలా బోర్ కొట్టేస్తుంది. అసలు ఏం చేయాలో కూడా తెలీదు. ఇంకా వాడు ఫోన్ చూస్తే ఫోన్ లో మెసేజ్లు రావడం కూడా ఆగిపోతూ ఉంటాయి. సిగ్నల్ సరిగ్గా ఉండకపోవడం వల్ల సర్లే అని చెప్పి రేడియోలో విందామని చెప్పి చూస్తూ ఉంటాడు. కానీ వాడి దగ్గర రేడియోకి వినాల్సిన ఎక్విప్మెంట్స్ ఏమి ఉండవు. అన్ని ట్రెండింగ్ వస్తువులే ఉంటాయి. ఇప్పుడు రేడియో వినడానికి కూడా మనోడి దగ్గర ఛాన్స్ ఉండదు. టీవీ కూడా సరిగ్గా రాదు. ఇంకా మనోడు ఫుల్ గా మ్యూజిక్ పెట్టుకొని ఇయర్ పోడ్స్ లో వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాడు. ఇంతలోపే డోర్ కొట్టి ఎవరో వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరా అని చెప్పి వెళ్ళి చూస్తే వాళ్ళ నాన్న అలాగే వాళ్ళ చెల్లి వస్తారు. చాలా అంటే చాలా సంతోషపడిపోతాడు. అమ్మ నువ్వు రాలేదా అనేసరికి అమ్మ కూడా వస్తుంది. వాళ్ళ అమ్మని గట్టిగా చేసుకుంటాడు. సారీ అమ్మ నా వల్లే ఇదంతా జరిగింది. ఇంకెప్పుడు కూడా ఇలా బిహేవ్ చేయను అంటాడు. కానీ అదంతా కల అవుతుంది. దాంతో వాడు చాలా ఏడుస్తాడు. అందుకే అమ్మ నాన్న ఉన్నప్పుడే బాగా చూసుకోవాలి. ఇంతలోపే వాళ్ళ అమ్మ నుంచి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది. అదేంటా అని చెప్పి చూడడానికి ట్రై చేస్తాడు. ఎంత చూసినా సిగ్నల్ అస్సలు సరిగ్గా రాదు. చాలా అంటే చాలా ట్రై చేస్తాడు. అటు ఇటు తిరుగుతాడు. ఇంకా ఏది సాధ్యం కావట్లేదని చెప్పి సెల్ఫీ స్టిక్ కి తన ఫోన్ అటాచ్ చేసి దూరంగా పెడతాడు సిగ్నల్ వస్తుందా అని. అయినా సరే సిగ్నల్ రాదు. ఇంకా రాడ్లు పట్టుకొని దూరంగా వెళ్ళిపోతాడు. దూరంగా పెడితే సిగ్నల్ వస్తుందని చూస్తాడు. సిగ్నల్ వస్తుంది. వాయిస్ రికార్డ్ లో మేమిద్దరు క్షేమంగా ఉన్నాము, నువ్వు కూడా క్షేమంగా ఉన్నానా అని చెప్పి వాళ్ళ అమ్మ పంపిస్తుంది. ఇంతలోపే పక్క నుంచి ఒక అతను జాంబీస్ వస్తున్నాయి అని జాంబీస్ అందరూ కూడా తినేస్తున్నట్టుగా వాళ్ళ అమ్మ గట్టిగా అరుస్తుంది. దాంతో వాడికి అర్థమవుతుంది ఈ జాంబీస్ వాళ్ళు తినేసాయి అని చెప్పి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు మిగలలేదు అని వాడికి అర్థమవుతుంది. చాలా అంటే చాలా ఏడుస్తాడు. ఉన్నప్పుడు సరిగ్గా చూసుకోకుండా గేమ్స్ ఆడుకున్నాను అని చెప్పి ఏడుస్తాడు. ఈ జాంబీస్ వల్ల ఇదంతా జరిగిందని చెప్పి డోర్ నుంచి
బయటకు వచ్చి బయట ఉన్న ఒక జాంబీని మొత్తం కుట్టేస్తాడు. నువ్వే కదా మా అమ్మని చంపేస్తావు, నువ్వే కదా మా అమ్మని చంపేస్తావు అని గట్టి గట్టిగా ఏడుస్తూ వాడిని చంపేస్తాడు. ఆ అరుపులకి మిగతా జాంబీస్ కూడా వచ్చేస్తాయి. ఆ పక్కకి వెళ్ళి చూస్తే ఒక జాంబీ తింటూ ఉంటుంది. అప్పుడు అది వీడి మీదకి కూడా వచ్చేద్దామని చూస్తుంది. వాడికి చాలా అంటే చాలా కోపం వస్తుంది. మా అమ్మని చంపేస్తావా అని. ఇంతలోపు మిగతా జాంబీస్ కూడా వీడి మీదకి వచ్చేస్తూ ఉంటాయి. దాంతో వాడికి భయం వేస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఒక ఆవిడని తినేస్తాయి. తినేసి వాడి మీదకి రాగానే ఎట్నుంచి వెళ్దామన్నా సరే జాంబీస్ కనిపిస్తాయి. ఇంకా లిఫ్ట్ ఓపెన్ చేసి వెళ్ళిపోదాం అనేసరికి లిఫ్ట్లో ఉన్న జాంబీస్ అన్ని మిగతా జాంబీస్ మీద పడిపోతాయి. దాంతో వాడు ఎస్కేప్ అవుతాడు. ఆ జాంబీస్ అన్నిటి నుంచి తప్పించుకొని ఇంట్లోకి వచ్చేస్తాడు. ఇంట్లోకి వచ్చి డోర్ లాక్ చేసుకుంటాడు. అలా 20 రోజులు ఏదో ఒకలా గడిపేస్తాడు. కానీ వాడికి చాలా అంటే చాలా ఆకలిగా అనిపిస్తుంది. ఇంకా చేసేది ఏమి ఉండదు. ఉన్న మందు కూడా అయిపోతుంది. తాగడానికి కూడా ఇంకేమీ ఉండదు. బయట సౌండ్ ఏంటి అని చూస్తే మొత్తం ఎలక్ట్రిసిటీ అంతా కూడా బ్లాస్ట్ అయిపోతూ ఉంటుంది. కరెంటు కూడా పోతుంది. ఇంకా వాడికి చేయడానికి కూడా ఏమీ ఉండదు. ఆడుకోవడానికి ఉండదు, తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు. ఇంకా చివరికి సూసైడ్ ఒక్కటే మార్గం అని చెప్పి వాడు సూసైడ్ చేసుకోవడానికి డిసైడ్ అవుతాడు. అలా సూసైడ్ చేసుకుంటున్నప్పుడు ఒక రెడ్ లైట్ వచ్చి మనోడు కళ్ళ మీద పడుతుంది. ఏంటిది అని చెప్పి చూస్తాడు. ఎవరేస్తున్నారు అని చెప్పి అతను ఎలాగోకలాగా ఈ సూసైడ్ నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. ఆ రెడ్ లైట్ చూపించి నో అని చూపిస్తుంది. అంటే నువ్వు సూసైడ్ చేసుకోక అని చెప్తుంది. దాంతో వాడు ఏదో ఒకలాగా తాడు తెంపుకొని బయటపడతాడు. ఎక్కడి నుంచి వస్తుంది రెడ్ లైట్ అని చూస్తే ఎదురు అపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి అందంగా ఉంటుంది. ఆ పిల్లి మన కథలో హీరోయిన్. అయితే ఆ హీరోయిన్ చూసి మనోడు చాలా ఎక్సైట్మెంట్ తో హాయ్ హాయ్ నేను ఇక్కడ కనిపిస్తున్నానా అని చెప్పి చాలా ఎక్సైట్ అవుతాడు. ఆ అమ్మాయి మాత్రం సైగలు చేస్తుంది. సైలెంట్ గా ఉండు, నైట్ టైం జాంబీస్ బాగా వినిపిస్తాయి అని చెప్పి అంటుంది. అలాగే మార్నింగ్ 7 o'clock కలుద్దామని చెప్పి డోర్ వేసుకొని వెళ్ళిపోతుంది. మన కథలో హీరోయిన్ చాలా అంటే చాలా తెలివైంది. ఒక గొడ్డలు కూడా రెడీ చేసుకుంటుంది ఎవరైనా వస్తే పోరాడడానికి. అలాగే తన డోర్ ముందు ఒక ట్రాప్ ని సెట్ చేస్తుంది. కుర్చీని ఫుల్ గా షార్ప్ ఎడ్జెస్ కింద చేసి ఒక ట్రాప్ ని సెట్ చేస్తుంది. అలాగే తన ఇంటి ముందు గాజు పెంకులు వేస్తుంది ఎవరైనా వస్తే తెలియడం కోసం. అలాగే తను తాగుతున్న వాటర్ ని కూడా లిమిట్ గా తాగుతుంది. రోజుకి ఇంతే తాగాలని. అలాగే కొంచెం ప్లాంట్ కూడా మొక్కకి నీళ్ళేస్తుంది. తన మొక్కని బాగా పెంచుతుంది. అలా తెల్లవారైపోతుంది. కానీ మనోడు మాత్రం 11 గంటలకి సాపీగా లెగుస్తాడు. అయ్యో 11 అయిపోయిందా, 7 గంటలకే లెగాలి కదా అని చెప్పి డోర్ తీస్తాడు. మన హీరోయిన్ బైనాక్లర్స్ తో అంతా చూస్తుంది. మనోడు మాత్రం సారీ అండి సారీ అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి సరే రేపు 7 గంటలకు వద్దామా అని చెప్పి అంటుంది. ఎందుకంటే మన హీరోయిన్ ఇంట్లో ఏదో సౌండ్ అనిపిస్తుంది. అది డోర్ క్లోజ్ చేసి గొడ్డలు పట్టుకొని లోపలికి వెళ్తుంది. వెళ్ళేసరికి ట్రాప్ లో ఒక జాంబీ ఉంటుంది. దాంతో మన హీరోయిన్ అస్సలు భయపడకుండా ఆ జాంబీని ఆ గొడ్డలతో నరికేస్తుంది. రాత్రిపూట వర్షం పడుతుంది. ఇంకా గిన్నెలు అవి పెట్టి నీళ్ళని ఎలాగైనా ఆదా చేయాలని చెప్పి నీళ్ళు పట్టుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా. నీళ్ళు పట్టుకొని అవే నీళ్ళు తాగుదాం అనుకుంటారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ మన హీరోయిన్ హీరోని చూస్తుంది. హీరోకి చాలా ఆకలిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మన హీరో ఏది తినకుండానే ఉంటాడు. ఓన్లీ తాగుతూ మాత్రమే బతుకుతూ ఉంటాడు. అప్పుడు మన హీరోయిన్ దగ్గర ఉన్న ఐటమ్స్ ని హీరోకి ఇవ్వాలనుకుంటుంది. ఒక బాల్ ని ఒక తాడు కట్టి కిందకి ఇసురుతుంది. దాంతో ఆ బాల్ కిందనే పడిపోతుంది. అతని వరకు చేరుకోదు. అప్పుడు మన హీరో నేనున్నాను కదా అని చెప్పి ఒక డ్రోన్ ని పంపిస్తాడు. ఒక డ్రోన్ ని తాడికి పెట్టి పంపిస్తాడు. ఆ తాడిని మన హీరోయిన్ తీసుకొని కట్టేసి దాని నుంచి లగేజ్ కింద ఒక క్యారీ బ్యాగ్ ని పంపిస్తుంది. దాంతో మన హీరోకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అందుతాయి. అవి చూసి చాలా అంటే చాలా ఆనందపడి తింటూ ఉంటాడు. అలాగే నువ్వు పంపించిన ఫుడ్ ఐటమ్స్ కి చాలా థ్యాంక్ యూ, నీకు రుణపడి ఉంటాను అని చెప్పి థ్యాంక్స్ చెప్తాడు. ఇంతలోపు మన హీరో ఒకటి అబ్జర్వ్ చేస్తాడు. అదేంటంటే కిందన తను ఒక బాల్ విసురుతుంది కదా, ఆ బాల్ ని తాడు పట్టుకొని ఒక జాంబీ ఎక్కుదామని ట్రై చేస్తుంది. ఆ జాంబీ ఒక్కసారిగా తాడుని లాగేసరికి ఆ టేబుల్ కట్టిన తాడు హీరోయిన్ గుద్దేస్తుంది. హీరోయిన్ స్పృహ తప్పి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఆ జాంబీ ఆ తాడుని పట్టుకొని పైకి ఎక్కేస్తూ ఉంటుంది. మన హీరోకి చాలా అంటే చాలా టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఉన్న ఒక్క అమ్మాయి కూడా పోతే వాడికి ఏం చేయాలో ఇంకా తెలియదు. అందుకని ఒక డ్రోన్ పట్టుకెళ్తాడు. తన దగ్గర ఉన్న డ్రోన్ తీసుకెళ్లి ఆ జాంబీకి జప్పా జప్పా అని గుచ్చేస్తూ ఉంటాడు. ఆ జాంబీకి చాలా కోపం వచ్చి ఆ డ్రోన్ ఒక్కసారిగా కిందకి పారేస్తుంది. దాంతో ఉన్న డ్రోన్ కూడా ఇరిగిపోతుంది. ఆ శబ్దాలకి మొత్తం జాంబీస్ అన్ని హీరో డోర్ని కూడా కొడుతూ ఉంటాయి. ఇంకా సైలెంట్ అయిపోతాడు. ఒక్కసారిగా మన హీరోయిన్ వచ్చి గొడ్డలతో ఆ చెయ్యిని నరికేస్తుంది జాంబీది. వెంటనే ఆ జాంబీ కింద పడిపోతుంది. హీరోయిన్ మాత్రం మాస్ ఎంట్రీ సూపర్ గా ఉంటాయి ఈ సినిమాలో. ఇంకెలా ఒకలా బయటపడుతుంది మన హీరోయిన్. కాకపోతే తన దగ్గర ఉన్న ఫుడ్ అంతా కూడా టేబుల్ మీద పెడుతుంది. అవన్నీ కింద పడిపోతాయి. ఇంకిద్దరికి కూడా తినడానికి
తినడానికి తిండునదు. అందుకని మనోడు ధైర్య సాహసాలు ఎలాగైనా పెంచుకోవాలని చెప్పి మొత్తం అంతా షూ కట్టుకొని ఒక లైట్ పెట్టుకొని పక్కింట్లో దొంగతనం చేయడానికి వెళ్తాడు. కనీసం అక్కడన్నా ఆహారం దొరుకుతుంది కదా అని చెప్పి. ఎందుకంటే స్టార్టింగ్ లో హెల్ప్ చేయమని పక్కింటోడు వస్తాడు కదా, వాడి దగ్గర తాళాలు తీసుకొని ఏదోలాగా లోపలికి వెళ్ళాలని చెప్పి లోపలికి వెళ్తాడు. ఫ్రిడ్జ్ లో అన్ని ఐటమ్స్ ని తీసుకుని వాడికి కావాల్సిన ఐటమ్స్ అన్నింటినీ తీసుకుంటాడు. చాలా స్టాకే ఉంటుంది. దాంతో అంతా కూడా మొత్తం లూటీ చేసేస్తాడు. అతను ఒక ఫోటో చూస్తాడు. అందులో వాళ్ళు హిల్ క్లైంబింగ్ చేస్తూ ఉంటారు. సో వీడికి రేడియోకి కావాల్సిన వస్తువులు అన్నీ దొరుకుతాయని చెప్పి అక్కడి నుంచి అన్నీ తీసుకొస్తాడు. అన్నీ పెట్టుకొని ఒక జాకెట్ని కూడా తీసుకుంటాడు ఉపయోగపడతాయని. అక్కడి నుంచి ఎలుగులా తప్పించుకొని వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తాడు. వచ్చి ఆహారం తింటాడు. అలాగే హీరోయిన్ కూడా పంపిద్దామని చెప్పి హీరోయిన్ కూడా పంపిద్దాం అనుకుంటాడు. తన రేడియో కూడా వినడం స్టార్ట్ చేస్తాడు. అలాగే వాకీ టాకీస్ కూడా తెచ్చుకుంటాడు. అవన్నీ బ్యాగ్ లో పెట్టి హీరోయిన్ కి పంపిస్తాడు. హీరోయిన్ కూడా వాకీ టాకీ అవి తీసుకుంటుంది. తర్వాత రోజు మార్నింగ్ అయ్యేసరికి హలో హలో అంటుంది. దాంతో మనం హీరో చాలా అంటే చాలా ఎక్సైట్ అయిపోతాడు. హలో హలో అనేసరికి మన హీరోయిన్ చెప్పేది విను, నీ అపార్ట్మెంట్ లో 8th ఫ్లోర్ లో మొత్తం ఖాళీగా ఉన్నారు, అస్సలు జాంబీస్ లేవు, మనం ఎలాగైనా అక్కడికి వెళ్ళి తప్పించుకోవాలి అని చెప్తుంది. వీళ్ళ మాటలకి జాంబీస్ అన్ని కూడా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేస్తాయి. హీరో సైలెంట్ అయిపోతాడు. హీరోయిన్ కూడా కింద పడి సైలెంట్ అయ్యే టైంలో తను చూసుకోకుండా ఒక దాన్ని పడేస్తుంది. దాంతో హీరోయిన్ ఉన్న ప్లేస్ కి జాంబీస్ అన్ని కూడా వచ్చేస్తాయి. అప్పుడు మన హీరో హీరోయిన్ ఉన్న పక్కింటికి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ శబ్దానికి ఆ జాంబీస్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. ఇంకా వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యి వెళ్దాం అనుకుంటారు. హీరోయిన్ తనకు ఒక తాడు కట్టుకొని అలాగే తన మొక్కకి నీళ్ళేసి బయలుదేరదాం అనుకుంటుంది. చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గా ఇంకా వాకీ టాకీని పట్టుకొని సిద్ధమవుతుంది. పైనుంచి ఒక్కసారిగా మాస్ ఎంట్రీతో దూకేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది సీన్. అండ్ హీరో కూడా షాక్ అయిపోతాడు తన డేరింగ్ అండ్ డాషింగ్ అని చూసి. ఇంకా హీరోయిన్ అక్కడి నుంచి ఒక్కొక్కరిని నరుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ప్రతి ఒక్క జాంబీని నరికేస్తుంది. ప్రతి ఒక్కరి నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఒక జాంబీ వచ్చేసరికి ఆ హీరో వచ్చి ఆ అమ్మాయిని కాపాడేస్తాడు. హీరోయిన్ ని తీసుకెళ్లి డోర్ వేసేస్తాడు. డోర్ వేసి లిఫ్ట్ లో నుంచి 8th ఫ్లోర్ కి వెళ్ళిపోతారు. అప్పుడు 8th ఫ్లోర్ కి వెళ్ళి చూసేసరికి ఎవ్వరూ కనిపించరు. దాంతో అమ్మయ్య సేఫ్ అయిపోయేమో అని చెప్పి అనుకుంటారు. ఎలుగులాగా ఏదో ఒక రూమ్ లోకి వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళేసరికి ఒక జాంబీ మాత్రం అక్కడ ఉంటుంది. ఆ అరుపులకి మొత్తం అందరూ కూడా వచ్చేస్తారు. మొత్తం జాంబీలన్నీ వీళ్ళ మీద అటాక్ చేసేస్తూ ఉంటాయి. మనోడు పెద్ద గేట్ పెట్టి అడ్డేస్తాడు. కానీ హీరోయిన్ భయపడుతుంది. ఇంతలోపు ఎవరో స్మోక్ బాల్స్ వేస్తారు. హీరోయిన్ ని తీసుకెళ్లిపోతారు. అలాగే హీరోయిన్ కూడా కాపాడి రూమ్ లోకి తీసుకొస్తారు. కానీ హీరోయిన్ కి డౌట్ వస్తుంది, ఇతనెందుకని మనల్ని కాపాడాడు అని చెప్పి. అప్పుడు అతను కూర్చోబెట్టి పర్లేదు కూర్చోండి, నీళ్ళు తాగండి కాసేపు అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ కి చాలా భయం వేస్తుంది. నీళ్ళు అస్సలు ముట్టుకోకుండా ఆలోచిస్తుంది, అసలు ఎందుకు ఇతను మనల్ని కాపాడాడు అని. ఆగండి భయపడకండి నేనే తాగుతాను అనేసి చూపిస్తాడు. అప్పుడు మన హీరో కూడా తాగుతాడు. ఇంకా హీరోయిన్ కూడా చేసేది ఏం లేక తాగుతుంది. తాగి వాళ్ళకి భోజనం కూడా పెడతాడు. దాంతో వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. కానీ కాసేపటికి మన హీరో పడిపోతాడు కళ్ళు తిరిగి. అలాగే హీరోయిన్ కూడా కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు అతను చెప్తూ ఉంటాడు, మా ఆవిడ జాంబీగా మారిపోయింది, మా డార్లింగ్ చాలా ఆకలిగా ఉందని చెప్పి ఆ పిల్లని అందులో పడేస్తాడు. హీరోయిన్ చాలా భయపడుతుంది. మెల్లిమెల్లిగా ఆ జాంబీ యొక్క తాడుని లూజ్ చేస్తాడు. హీరో వచ్చి చాలా కాపాడుతాడు. ఆ తాడుని గట్టిగా లాగుతాడు కానీ తన బలం సరిపోదు. ఈ లోపు రూమ్ సైలెంట్ అని చెప్పి డోర్ తీసి చూసేసరికి ఆ జాంబీని అతని మీద వేసేస్తుంది హీరోయిన్. ఇంకా వాళ్ళ ఆవిడ జాంబీ అతన్ని తినడం స్టార్ట్ చేస్తుంది. డార్లింగ్ మెల్లిగా తిను అని చెప్పి అంటూ ఉంటే హీరోయిన్ కి చాలా బాధగా అనిపిస్తుంది. షూట్ చేసేసరికి జాంబీస్ అన్ని కూడా ఈ రూమ్ కి వచ్చేస్తాయి. ఇంకా వీళ్ళకి అర్థమైపోతుంది, మన ఇద్దరు చనిపోదాము, ఈ జాంబీస్ తో చనిపోయే కన్నా మనల్ని మనమే షూట్ చేసుకొని చనిపోతామని అంటుంది. ఇంతలోపు హెలికాప్టర్ సౌండ్స్ పైనుంచి వినిపించి వీళ్ళిద్దరూ చాలా బాధపడతారు. ఎలా అయినా టెర్రస్కి వెళ్తే మనకో మార్గం దొరుకుతుందని చెప్పి ఈ జాంబీస్ మీద స్మోక్ అది వేసేసి వాళ్ళు ఫైట్ చేసుకుంటూ చాలా కష్టపడి ఇద్దరు కూడా పైకి వెళ్దాం అనుకుంటారు. ఇంతలోపు మన హీరోయిన్ ఎలాగోలాగా పైకి వెళ్ళిపోతుంది. మన హీరో జాంబీస్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ పైకి వెళ్ళి చూసేసరికి ఒక్క హెలికాప్టర్ కూడా కనిపించదు. మన హీరో చాలా అంటే చాలా ఫైట్ చేస్తాడు జాంబీస్ తో. అప్పుడు పైకి వెళ్ళి గట్టిగా అరుస్తుంది. హీరో కూడా పైకి వస్తాడు. కానీ ఎంత గట్టిగా అరిచినా ఎలాంటి హెలికాప్టర్ రాదు. వీళ్ళ అరుపులకి జాంబీలు మాత్రం వస్తూ ఉంటాయి. షూట్ చేద్దామని షూట్ చేస్తాడు. ఇంకా గన్లో బుల్లెట్స్ కూడా అయిపోతాయి. వీళ్ళకి ఏం చేయాలో తెలియని టైంలో కరెక్ట్ టైంలో పోలీసులు ఈ మూవీలో వస్తారు. వచ్చి వాళ్ళని షూట్ చేసేసి వీళ్ళని తీసుకొని పైకి వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా హెలికాప్టర్ లోకి ఎక్కేస్తారు మెల్లిగా. ఈ పోలీసుల ఎంట్రీ ఎలా ఉంటుందంటే టా 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 టా
అనుకొని వాళ్ళు పోలీసులు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అసలు హీరో గురించి ఎలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంటే స్టార్టింగ్లో హీరో ప్లకార్డ్ పట్టుకొని నన్ను సేవ్ చేయండి అని పోస్ట్ చేస్తాడు కదా, అది చూసి పోలీసులు సేవ్ చేయడానికి వస్తారు. ఇంతటితో మూవీ ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.